ట్రంప్ అయితే చాలా క్లియర్‌గా ఉన్నాడు. ఇప్పుడు మనం బంగ్లాదేశీయుల్ని ఎట్టా పంపిస్తున్నామో, మనం బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా వచ్చినోళ్ళని పంపిస్తున్నాం. మన వాళ్ళుతో పాటుగా ప్రపంచ నలుమూలల నుండి వచ్చినటువంటోళ్ళు అక్కడ అక్రమ నిర్వాసితులుగా ఉన్నోళ్ళనే పంపిస్తున్నాం అంటాడు. కానీ నిదానంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని, ఉపాధులు పొందుతున్న వాళ్ళని కూడా పంపించాలనుకుంటున్నాడు. ఎందుకంటే కొత్త ఉద్యోగాల సృష్టి కష్టం. ఉన్న ఉద్యోగాలు పోక తప్పని నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా. కాబట్టి అది మరింత సమస్య అవుతది. ఇప్పుడు అమెరికాలో అత్యధిక జీతాలు తీసుకునే వాళ్ళందరూ భారతీయులు ఉన్నారు. అది అక్కడ కడుపు రగిలిపోతుంది. అందుకని నిన్న ఒక జంటను కూడా ఏడిపించింది చూసాం. ఇప్పుడు ఓవరాల్‌గా ట్రంప్ అయితే మాత్రం అక్కడ ఈ వీసాల పేరు చెప్పి మీరెళ్ళి రెన్యువల్ కోసం, హెచ్-1బీ వీసాల కోసం అవతలకెళ్ళండి అని చెప్పి దేశానికొచ్చాక తిరిగి రానియ్యరు. ఎయిర్‌పోర్టుల్లోనే అడ్డుకోవడానికి ఐసీఈ ప్లాన్ చేస్తోంది. ఓవరాల్‌గా నానా తిప్పలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా సరే తప్పదనుకుని అక్కడ బ్రతకాలనుకునే వాళ్ళు మాత్రమే సిద్ధపడాలి.